హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియోలోని టిప్స్ అన్ని మీకు చాలా యూజ్ అవుతాయి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు కూడా ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవాలండి. దాని పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఇలా తీసేసిన తర్వాత మనకి అల్లం దంచేది ఉంటుంది కదా, దాంతో ఇలాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు దంచిన దాంట్లో నుంచి గట్టిగా పిండితే మనకి జ్యూస్ వస్తుంది కదా. ఈ జ్యూస్ అనేది మనకి ఎక్కువగా పులిపిర్లు ఎక్కడైతే మనకు వస్తున్నాయో ఆ పులిపిర్ల మీద ఇలా ఈ జ్యూస్ని కనుక పెట్టామనుకోండి, ఆ పులిపిర్లు అనేవి మనకి రాలి పడిపోతాయండి. ఇలా ఒక వారం 10 రోజులు కనుక వరుసగా పెట్టినట్లయితే మనకి పులిపిర్లు అనేవి ఈజీగా పడిపోతాయండి. తర్వాత ఇలా దంచిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా మనము ఇలా అప్లై చేసుకోవచ్చండి. ఇలా వారం 10 రోజులు కనుక పెట్టి చూడండి, రిజల్ట్ అనేది మీరే గమనిస్తారండి. ఇలా సింపుల్గా మనము పులిపిర్లు అనేవి ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 రూపాయల వరకు కాఫీ పొడి ప్యాకెట్ వేసుకోవాలి, లేదంటే ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులోనే మనకి ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసుకున్నాను, లేదంటే మనకి ఒక స్పూన్ షాంపూ అయినా వేసుకోవచ్చు. తర్వాత వంటల్లో వాడే కుకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆ బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని ఇలాగా సగానికి కట్ చేసి ఒక సగం నిమ్మ చెక్కను రసం అందులో పిండుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఒక మిశ్రమం లాగా వస్తుందండి. ఇలాగా మనకి ఒక ఫోమ్ లాగా ఇలా వస్తుందండి. ఇందులో వంట సోడా వేసుకున్నాం కదా, తర్వాత నిమ్మరసము, కాఫీ పొడి, ఇదంతా ఒక ఫోమ్ మాదిరిలాగా వస్తుందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. ముఖ్యంగా మనకి కాళ్ళ మీద ఎక్కువగా ట్యాన్ అనేది పట్టేస్తుంది కదండి. ముఖ్యంగా మనం చెప్పులు వేసుకునే ప్లేస్లో మనకి కాళ్ళ మీద నల్లగా మచ్చల్లాగా పడిపోతాయి కదా. ముఖ్యంగా మనకి ఎండకు బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు అనేవి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మనకి కాళ్ళ మీద నల్లటి మచ్చలు వస్తాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని ఇలా పాదాలకు అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే మనకి కాళ్ళ మీద ఉండేటటువంటి, ముఖ్యంగా పాదాల మీద ఉండేటటువంటి డస్ట్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. అంతేకాకుండా ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు అనేవి కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయండి. ఇలా వారానికి 2 సార్లు కనుక అప్లై చేస్తామనుకోండి, మనకి పాదాల మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా తగ్గిపోతుందండి. తర్వాత ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు కూడా పూర్తిగా తగ్గుతాయి. అంతేకాకుండా మనకి కాళ్ళ పగుళ్ళకి ఎక్కువగా డస్ట్ చేరుతూ ఉంటుంది కదా, డస్ట్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి పాదాలు అనేవి మంచి షైనింగ్తో పాటుగా మృదువుగా కూడా తయారవుతాయండి. ఇలా ఈ ప్యాక్ను ఒక 10 నిమిషాల పాటు మనం ఇలా పాదానికి అప్లై చేసి తర్వాత మనము వాష్ చేసుకోవాలండి. ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసినట్లయితే మనకి పాదాలు మృదువుగా ఉండటమే కాకుండా మంచి షైనింగ్ అనేవి కూడా వస్తాయండి. టిప్ ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బీట్రూట్ని తీసుకుని దాని మీద ఉన్న పొట్టంతా కూడా ఇలా పీల్ చేసేసాను. తర్వాత ఇలా చిన్నగా మనకి తురిమేది ఉంటుంది కదా, తురిమేదాంతో మనం ఇలాగా ఈ బీట్రూట్ని అంతా కూడా ఇలా చిన్నగా పీల్ చేసుకోవాలి. తర్వాత దాని నుండి వచ్చే జ్యూస్ అంతా కూడా ఇలా ఒక చిన్న గిన్నెలోకి ఇలా పిండుకుంటున్నాను చూడండి. తర్వాత ఆ బీట్రూట్ జ్యూస్కి మనం ఇప్పుడు కొద్దిగా ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు పాలు కలుపుకోవాలండి. పాలు ఇంకా ఆ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగే మనము ఫేస్కి, నెక్కి, తర్వాత మనకి హ్యాండ్స్కి ఇలా ఎక్కడైనా సరే మనము ఈ జ్యూస్ని అప్లై చేసుకోవచ్చండి. ఈ జ్యూస్ని అప్లై చేయడం వల్ల మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి. ఫేస్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు, ఇంకా యాక్నే లాంటివి, ఇంకా మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. అంతేకాకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఇందులో మనం పాలు వేసుకున్నాం కదా, పాలు అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మానికి తేమను అందిస్తుంది. బీట్రూట్ జ్యూస్ అనేది స్కిన్ అనేది షైన్ అవ్వడానికి తోడ్పడుతుందండి. మిశ్రమాన్ని మనము ఇలాగా ఫేస్కి కానీ, తర్వాత నెక్ కానీ, హ్యాండ్స్కి కానీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా స్మూత్గా పైపైన రబ్ చేస్తున్నట్లయితే మనకి స్కిన్ మీద ఉండేటటువంటి డస్ట్ లాంటిదంతా కూడా పూర్తిగా పోయి స్కిన్ షైనింగ్తో పాటుగా ఎక్కువ మెరుపును కూడా సంతరించుకుంటుంది. మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము మార్కెట్ నుంచి ఇలా మల్లెపూలు కానీ, కనకాంబరం పూలు కానీ ఇలా విడిపూలు తెచ్చుకొని మాలలు కట్టుకుంటూ ఉంటాం కదా. మాలలు కట్టేటప్పుడు మనకి ఈ దారపు ఉండతో మనం ఇలాగా దారాన్ని తీసుకుని కట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ దారం అనేది ఇలా జరిగిపోయి దారం అనేది కింద పడిపోయి ఒక్కొక్కసారి చిక్కులు పడిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి పూలు కట్టాలంటేనే చాలా విసుగొచ్చేస్తుంది కదా. అలా కాకుండా ఇలా కొబ్బరి చెప్పుతోటి పూలైనా కూడా ఈజీగా మాల కట్టుకోవచ్చు.
కొబ్బరికాయను కొట్టినప్పుడు మనకి కొబ్బరి చిప్పలో అడుగు భాగాన ఇలా 3 హోల్స్ వస్తాయి కదండి. అలా ఉన్నటువంటి ఒక కొబ్బరి చిప్పను తీసుకొని ఏదైతే పూలమాల కట్టుకుంటామో ఆ దారాన్ని పెట్టుకుని దాని మీద ఇలా కొబ్బరి చిప్పను బోర్లించాలండి. తర్వాత మనకి దారపు కొస ఉంటుంది కదండి, ఆ కొసని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్లో నుంచి పైకి తీసుకురావాలండి. తర్వాత ఇలా పూలు కనుక కట్టుకున్నట్లయితే మనకి దారం అనేది హోల్లో నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందండి. దారం అనేది ఎట్టుకుపోకుండా చిక్కులు పడిపోకుండా కూడా ఉంటుంది. ఇలా పూలు కట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి దారం అనేది ఇలా ఈజీగా వస్తూ ఉంటుందండి. చూడండి, ఇక్కడ దారం అనేది చిక్కుపడకుండా చాలా త్వరగా పూలు అనేవి కట్టుకోవచ్చండి. ఇలా ఒక కొబ్బరి చెప్పుతో మనం ఎన్ని పూలైనా సరే ఈజీగా మనము ఇలా మాలలు కట్టుకోవచ్చండి. ఇలా సింపుల్గా మనము ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మాలలు అనేవి కట్టేసుకోవచ్చు. ఇలా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా సరే మనము ఇలాగే ఈజీగా త్వరగా కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ నేను మల్లెపూలు అనేవి కట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక కొబ్బరి చెప్పు ఉంటే చాలు, ఎన్ని పూలైనా సరే మనము ఈజీగా సింపుల్గా మనము ఎలాంటి కష్టం లేకుండా పూలు కట్టుకోవచ్చు. ముఖ్యంగా మనము పండుగలప్పుడు ఏవైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఎక్కువ మొత్తంలో పూలు తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం మాలను తయారు చేసుకుని దేవుడి పటాలు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనం మార్కెట్ నుంచి గ్రేప్స్ తెచ్చుకుని వాటిని వాటర్తో వాష్ చేసి తింటూ ఉంటాం కదా. వాటి మీద ఎన్నో రకాలైనటువంటి పురుగు మందులు ఉంటాయండి. ట్రై చేశారనుకోండి, అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఇంకా ఏమైనా పురుగు మందులు కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ పూర్తిగా పోతుందండి. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని దాంట్లో గ్రేప్స్ వేసుకుని తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో 2 సార్లు వాష్ చేసినట్లయితే అందులో ఉండేటటువంటి పురుగు మందుల అవశేషాలన్నీ పూర్తిగా పోతాయండి. ఆ తర్వాత టిప్ ఏంటంటే, మనము దోశలు వేసుకోవడానికి ఇలాగా ఒక్కొక్కసారి ఇనప ప్యానాలు అనేవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ ఇనప ప్యాన్ అనేది మనం కొంతకాలం అనేది వాడకుండా పక్కన పెట్టినట్లయితే వీటికి ఇలా ఎక్కువగా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ముందు భాగంలో వెనుక భాగంలో కూడా పూర్తిగా తుప్పు పట్టిందండి. ఇలా తుప్పు పట్టిన దానికి మనము ఇలా సింపుల్గా తుప్పు అనేది క్లీన్ చేసుకోవచ్చండి. ఏం లేదండి, మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొద్దిగా ఇలాగా ఒక క్లాత్ మీద వేసుకుని తర్వాత ఇదంతా కూడా ఆ క్లాత్తో కనుక తుడిచామనుకోండి, మనకి అందులో ఉండేటటువంటి తుప్పు అనేది అంతా కూడా ఇలా క్లాత్కి వచ్చేస్తుందండి. ఇలా ముందు భాగంలో వెనుక భాగంలో కూడా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకి అట్ల పేనము వాడకుండా పక్కన పెట్టేసినా కూడా మనకి తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా వీలుగా కూడా ఉంటుందండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వంట చేసేటప్పుడు ముఖ్యంగా పాలు కాచినప్పుడు ఇంకా కూరలు అవి వండేటప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు గిన్నె అనేది ఇలాగా నల్లగా మాడిపోతుందండి. ఇలా మాడిపోయినటువంటి గిన్నె అనేది మనం ఎంత తోమినా కూడా లోపల మనకి కాకుండా ఎక్కువగా మనం తోమినట్లయితే మన చేతులు కూడా చాలా వరకు రఫ్గా మారిపోతాయి. అంతేకాకుండా వేళ్ళు కూడా చాలా నొప్పులు పడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా మాడిపోయినటువంటి గిన్నెను మనం ఈజీగా ఇలా ఎలాంటి మాడు లేకుండా నీట్గా వదిలించుకోవచ్చండి. ఇలా మాడిపోయినటువంటి గిన్నెలో ఇక్కడ 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి. తర్వాత మనకి డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని ఇలాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇలా వాటర్లో కలిసిన తర్వాత ఇలా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకుని ఇలా ఒక గరిటె కానీ లేదంటే ఒక స్పూన్ కానీ ఇలా వాటర్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి మాడంతా కూడా ఇలా మనకి పూర్తిగా బయటకు వచ్చేస్తుందండి. ఆ గరిటెతోటి మనము అలా మాడిపోయిన దాన్ని అంతా కూడా ఇలాగా లోపల ఇలాగా గరిటెతో గీరుతూ ఉండాలండి. ఇలా గీరినట్లయితే మనకి అలా మాడిపోయి లోపల మనకి అట్లాగా కట్టేస్తుంది కదా, అదంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఈ బౌల్లో కొద్దిగా జీరా వాటర్ని కాయటానికి పొయ్యి మీద పెట్టి మర్చిపోయానండి. దానివల్ల గిన్నె అనేది ఇలా మాడిపోయింది. చూడండి, ఇక్కడ నేను తోటి ఇలా గీరుతున్నట్లయితే లోపల ఉండేటటువంటి మాడంతా కూడా పైకి వచ్చేసింది చూడండి. ఇలా ఈ వాటర్ అంతా కూడా మరుగుతూ ఉండాలండి. ఇలా మరిగినప్పుడే మనము ఇలా గరిటతో లోపల భాగంలో ఇలా గీరుతూనే ఉండాలి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు చేస్తే సరిపోతుందండి. తర్వాత ఇలా మనము గిన్నెని స్టవ్ మీద నుంచి పక్కకు దించేసుకోవాలండి. తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనము పారబోసేయాలండి. ఇలా పారబోసేసిన తర్వాత మనకి ఇప్పుడు లోపల ఏదైనా కొద్దిగా మాడ్ అనేది మిగిలిపోతుందండి. మనం ఎంత గీరినా కూడా మనకి ఎంతో కొంత మాడ్ అనేది ఆ గిన్నెకి ఇలా అతుక్కుపోతుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని ఇలాగా రుద్దామనుకోండి, మనకి మొత్తం మాడంతా కూడా ఏదైనా మిగిలి ఉంటే అదంతా కూడా వచ్చేస్తుందండి. పూర్తిగా ఆ మాడిపోయినదంతా కూడా మనకి పూర్తిగా పోతుందండి. ఇక్కడ నేను పైపైనే రుద్దుతున్నాను చూడండి, గట్టిగా కూడా రుద్దలేదండి. ఇలా మనము మొత్తం అంతా కూడా నీట్గా ఎటువంటి మాడ్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. మనం ఎప్పటిలాగానే మళ్ళీ ఈ గిన్నెని మనం మామూలుగా స్క్రబ్బర్తో వాష్ చేసేసుకొని
నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి గిన్నెలో ఉండేటటువంటి మాడంతా కూడా పూర్తిగా పోతుందండి. మనకి ఎప్పట్లానే గిన్నెని మళ్ళీ వంటలకు వాడుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. గిన్నె లోపల భాగంలో ఎక్కడా కూడా మనకి మాడ అనేది లేకుండా పూర్తిగా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి. డిటర్జెంట్ పౌడర్తోనే మనం ఈ విధంగా మనము మాడిపోయిన గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనలో చాలా మందికి మేకప్ వేసుకోవటం అనేది ఇష్టం ఉండదు. అంతేకాకుండా చాలా మందికి మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు. కాబట్టి ఇంట్లో ఎలాంటి మేకప్ ఐటమ్స్ లేకపోయినా మనము ఇంట్లో ఉన్న వాటితోనే మేకప్ వేసుకునేటటువంటి సింపుల్ టిప్ ఒకటి చెప్తానండి. ముందుగా మన ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ అనేది అందరిలో ఉంటూనే ఉంటుంది కదండి. దాన్ని ఇలా కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అందులోనే మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇలా కొద్దిగా తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు అనేది తీసుకోవాలి. ఈ మూడు కూడా ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగా ఈ మూడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి మేకప్ వేసుకోవడానికి ముందుగా ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాం కదా ఫేస్కి, అలాంటి ఫౌండేషన్ రాసుకున్నట్లుగానే ఉంటుందండి. ఈ క్రీమ్ని కనుక ఫేస్కి అప్లై చేసి ఇలా మనం రుద్దేసామనుకోండి, ఫేస్కి అనేది మనకి మంచి షైనింగ్ వస్తుందండి. ఇక్కడ నేను హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు ఫేస్ మీద మొత్తం అంతా కూడా ఇలా మొత్తం కలిసేలాగా ఎక్కడ ప్యాచ్లు లేకుండా నీట్గా రాసుకోవాలండి. ఇలా రాసుకున్నట్లయితే మనకి మార్నింగ్ కనుక మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకుని ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుందండి, ఫెయిర్గా ఉంటుంది ఫేస్ అనేది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి చైన్ హ్యాండ్కి చూపిస్తున్నాను చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. ఇలాగే ఇంట్లోనే సింపుల్గా మనము ఫౌండేషన్ తయారు చేసుకొని మన ఫేస్కి అనేది వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో ఒక 2 గుప్పిళ్ళ వరకు బియ్యం వేసుకోవాలండి. తర్వాత అందులోనే గ్లాసుకు కొద్దిగా వెల్తిగా మనం ఇలా వాటర్ని పోసుకోవాలి. ఆ వాటర్లో మనకి ఇలాగా వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్లో ఒక దాన్ని తీసుకొని ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్లోకి ఇలా గుచ్చుకోవాలండి. ఇయర్ బడ్ అనేది ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనము దీన్ని కనుక ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు ఇది వెలుగుతూనే ఉంటుందండి. తర్వాత మన ఇంట్లో ఎప్పుడైనా సరే కరెంట్ లేకపోయినట్లయితే, లేదంటే మన ఇంట్లో ఛార్జ్ లైట్లు కానీ, లేదంటే మనకి ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయినా కానీ మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు మనం ఇలా లైట్ని వెలిగించుకోవచ్చండి. ఇలా వెలిగించుకున్నటువంటి లైట్ అనేది మనకి 3 గంటల వరకు వెలుగుతూనే ఉంటుందండి. మనం ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే ఇందులో వేసామండి, అయినా సరే మనకి ఈ దీపం అనేది మనకి 3 గంటల వరకు ఇలా వెలుగుతూనే ఉంటుందండి. ఇంట్లో కరెంట్ లేనప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, మనకి లైట్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా మనం కనుక వెలిగించుకున్నాం అనుకోండి, మనకి ఈ వెలుగు అనేది మనకి 3 గంటల వరకు ఇలా వెలుగుతూనే ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి, వెలుగు అనేది ఎంత బాగా వస్తుందో. ఇలా మనము సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దీపం అనేది వెలిగించుకోవచ్చండి. అంతేకాకుండా ఇలా మనకి రోజ్ పెటల్స్ కానీ, లేదంటే ఏవైనా చెమ్కీలు కానీ, లేదంటే ఏదైనా మెరుపుల పౌడర్స్ ఉంటాయి కదండి, ఆ మెరుపుగా ఉన్నటువంటి పౌడర్ని కానీ ఇలా ఈ వాటర్లో వేసుకుని మనం కనుక ఇవి బర్త్డే పార్టీల్లోనూ, తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా మనం ఇలా కనుక ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా ఇల్లంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుందండి. ఇలా సింపుల్ చిట్కాతోనే మనం ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత గ్రాండ్ లుక్ అనేది వస్తుందో. ఇలా మనము 1-2 దీపాలను కనుక మనము ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. చీకట్లో కూడా ఈ దీపం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్లో రోజు కూడా ఇలా కత్తెరలు వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా మనం పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, ఇంకా ఏవైనా చిన్నగా మనము ఏమైనా గ్రోసరీ కవర్స్ అలాంటి వాటిని కట్ చేసుకోవడానికి ఇలా కత్తెరలు వాడతాం కదా. ఈ కత్తెరలు అనేవి వాడగా మనకి కొంతకాలానికి ఆ కత్తెరలకు ఉండేటటువంటి పొదును అనేది తగ్గిపోయి మనకి మళ్ళీ ఏవైనా కట్ చేయాలంటే అవి కట్ అవ్వవు. కాబట్టి మనము వేస్ట్ అని పారేసి మళ్ళీ వేరే కత్తెరలు కొనుక్కుంటాం కదా. అలా కాకుండా కత్తెరలు అనేవి మళ్ళీ పొదునుగా రావడానికి ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, అవి సిల్వర్ ఫాయిల్తో ఉన్న వాటిని తీసుకొని ఇలా కనుక మనము కత్తెరతో చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి, కత్తెర అనేది మళ్ళీ ఈజీగా పొదునుగా మారుతుందండి. అంతేకాకుండా మనకి గిన్నెలతోపే పాత స్క్రబ్బర్లు ఉంటాయి కదండి, స్టీల్ స్క్రబ్బర్లు, ఆ స్క్రబ్బర్ను కూడా ఇలా మనము ఈ కత్తెరతో చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి, దానివల్ల కూడా మనకి కత్తెరక అనేది చాలా పొదును వస్తుందండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనము కత్తెరలు అనేవి పొదును పెట్టుకోవచ్చండి. టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి మూతలు అనేవి మనకి ఎక్కువగా
సాఫ్ట్ టచ్కి ఇంకా ఏదైనా షూ పాలిష్ డబ్బాలకి అలాంటి వాటికి వస్తాయి కదా, అలాంటి వాటిని కూడా మనకు వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను సాఫ్ట్ టచ్కి వచ్చినటువంటి ఒక మూతను తీసుకున్నాను, అదేవిధంగా షూ పాలిష్కి వచ్చినటువంటి ఒక మూతను కూడా తీసుకున్నాను. వాటిని రెండింటిని శుభ్రంగా కడిగి తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ రెండింటిలోనూ కొద్ది కొద్దిగా ఇలా బియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా బియ్యం అనేది కొద్ది పైదాకా వచ్చేలాగా మూతల్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకోవడానికి మనము అగరబత్తుల స్టాండ్లు అనేవి వాడతాం కదా, అలాంటి అగరబత్తుల స్టాండ్లు అనేవి మనకు అందుబాటులో లేనప్పుడు ఇలా మనం ఇందులో అగరబత్తులు వెలిగించుకోవచ్చండి. తర్వాత మనం ఇదే రకంగా తులసమ్మ దగ్గర కూడా అగరబత్తులను వెలిగించుకోవచ్చు. ఇందులో అగరబత్తులు వెలిగించుకుని దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇందులో మనకి దోమల అగరబత్తులు వస్తాయి కదండి, ఆ దోమల అగరబత్తులు కూడా మనము వీటిలో వెలిగించుకోవచ్చండి. టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, తమలపాకులు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిందే కదండి. తమలపాకులు పూజకే కాదండి, మన హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకోవాలండి. ఈ వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 తమలపాకులు తీసుకుని వాటికి ఉన్నటువంటి చివర్ల తొడిమలు ఉంటాయి కదండి, ఆ తొడిమలు తీసేసి తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలండి. తర్వాత అలా మరుగుతున్న వాటర్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత అందులో పుదీనా ఆకులు కానీ తులసి ఆకులు కానీ ఒక 4-5 ఆకుల వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనా ఆకులు వేసుకున్నాను. మీ దగ్గర తులసి ఆకులు ఉంటే తులసి ఆకులు కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఈ వాటరు, తర్వాత ఈ మనం వేసుకున్నటువంటి ఈ తమలపాకులు, ఇంకా ఈ పసుపు, తర్వాత పుదీనాకులన్నీ కూడా బాగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఆకుల్లో ఉండేటటువంటి ఫ్లేవర్ అంతా ఇలా వాటర్లోకి వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ ఇలా మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఇలా కిందకి దింపేయాలండి. తర్వాత అది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం ఇలాగా ఈ వాటర్ అంతా ఇలా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకుంటే మనకి ఇప్పుడు ఈ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని ఇలాగే మనం తాగేసేయచ్చు. ఈ వాటర్ని తాగటం వల్ల మనలో చాలా మందికి గొంతులో ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి ఏదైనా మింగటానికి కానీ లేదంటే తినటానికి కానీ తాగటానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్ కనుక తీసుకుంటే గొంతు అనేది చాలా క్లియర్ అవుతుందండి. అంతేకాకుండా జలుబు, దగ్గు అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. గొంతులో ఏర్పడిన కఫం కూడా ఈ వాటర్ వల్ల పూర్తిగా కరిగి బయటకు వచ్చేస్తుందండి. ఇలా మనం వారానికి కనుక 2 సార్లు కనుక చేసినట్లయితే మన గొంతులో ఎలాంటి కఫం లేకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా గొంతు నొప్పితో బాధపడే వారికి ఈ టిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనము పుదీనా ఇంకా పసుపు కూడా వేసాం కదా, పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. గొంతులో ఏవైనా సరే బ్యాక్టీరియా ఏమన్నా కూడా పూర్తిగా పోగొడుతుందండి. తర్వాత తమలపాకులు అనేవి మనకి గొంతులో ఉన్నటువంటి కఫాన్ని కూడా దూరం చేస్తాయి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా తమలపాకుల్ని మనము ఇంట్లో దేవుడి పూజలకు కానీ లేదంటే పానుకు కానీ వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా తలలో ఉన్నటువంటి తెల్ల వెంట్రుకలను కూడా నల్లగా చేసుకోవడానికి ఈ తమలపాకులను ఉపయోగించుకోవచ్చండి. తమలపాకులు నల్ల వెంట్రుకలను తెల్లగా చేయడానికి, తర్వాత కుదుళ్ళు అనేవి చాలా గట్టిగా అవడానికి కూడా, హెయిర్ రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండి హెయిర్ బాగా పెరగడానికి కూడా తమలపాకులు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ రోజుల్లో మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా తెల్ల వెంట్రుకలు వచ్చేసి మనకి చాలా ఇబ్బంది అవుతుంది. తెల్ల వెంట్రుకలు అనేవి చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా, ఇలా తమలపాకులతో ఇలా తలకు కనుక ప్యాక్ వేసుకున్నామనుకోండి, మనకి తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించకుండా పూర్తిగా నల్లగా మారతాయండి. ఇలా ఇక్కడ నేను ఒక 10 తమలపాకులు తీసుకొని ఇక్కడ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కత్తిరితో కట్ చేస్తున్నాను. ఇలా మనం చేతితో కనుక తమలపాకులు తుంపామనుకోండి, మనకి అవి కొంచెం పెద్ద సైజుగా వస్తాయి. అవి చాలా మెత్తగా కూడా నలగకుండా ఉంటాయి. ఇలా ముక్కలుగా కట్ చేసినట్లయితే అవి మనకి చాలా త్వరగా నలిగిపోయి వాటిలోంచి జ్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనకి జ్యూస్ వస్తుంది కదా, ఇలా మనము ఈ జ్యూస్ని ఒక చిన్న పళ్ళెంలోకి సెపరేట్గా తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఉండే పిప్పు వస్తుంది కదా, అది కూడా ఒక సెపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ తమలపాకు పేస్ట్ని 2 రకాలుగా అప్లై చేసుకోవడం చూపిస్తానండి. మీకు ఇందులో ఏది వీలైతే అది మీరు తలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా తమలపాకుల్ని ఇలా పిండేసి ఇలా జ్యూస్ తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇలా మొత్తం అంతా పిండిన తర్వాత దాంట్లో పిప్పు వస్తుంది కదా, కొద్దిగా పైన దాన్ని అంతటిని కూడా వేరే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మనం 2 భాగాలుగా ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా జ్యూస్ తీసుకున్నటువంటి ప్లేట్ ఉంది కదండి, ఆ జ్యూస్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకొని ఆ జ్యూస్లో ఈ కొబ్బరి నూనె అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 తమలపాకులు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో ఇలా మనకి 2 స్పూన్ల ఆమదము, ఇంకా తర్వాత అందులోనే మనకి ఈ విటమిన్ క్యాప్సిల్స్ అని దొరుకుతాయి కదండి, ఆ క్యాప్సిల్స్ కూడా ఒక 2 ఇలా ప్రెస్ చేసి వాటిలో ఉండేటటువంటి ఈ విటమిన్ ఆయిల్ అంతా కూడా అందులో వేసి ఇదంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా తమలపాకు జ్యూస్ ఇంకా
కొబ్బరి నూనె వేసుకున్నాం కదా, ఆ జ్యూస్ అంతా కూడా మనము జుట్టుకి పాయలుగా కొద్దిగా తీసుకుంటూ మొత్తం అంతా కూడా జుట్టు కుదుళ్ళకి పట్టించుకోవాలి. మనకి ముఖ్యంగా పాపిట్లో ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా, అంతేకాకుండా మనకి చెవు దగ్గర కూడా ఎక్కువగా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కూడా మనము ఇలా ఈ జ్యూస్ అనేది అప్లై చేసుకోవాలండి. నుదుటి భాగంలో మనకి ముఖ్యంగా బేబీ హెయిర్ అనేది వస్తుంది కదా, ఆ ప్లేస్లో కూడా మనము ఇలా మనం తయారు చేసుకున్నటువంటి జ్యూస్ని కనుక అప్లై చేసామనుకోండి, బేబీ హెయిర్ అనేది మరింత వేగంగా గ్రోత్ అవుతుందండి. తర్వాత తమలపాకుల పేస్ట్, ఇంకా ఆముదము, తర్వాత ఈ విటమిన్ ఆయిల్ కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా మనం ఇలా జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏది అనుకూలంగా ఉండి ఏది వీలుగా ఉంటే ఆ రకంగా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా హెయిర్కి మద్దం చేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా మనం హెయిర్కి పట్టించుకున్నాం కదా, ఒక గంట పాటు ఉంచుకోవాలి. లేదంటే వీలుంటే 2-3 గంటల పాటు కూడా అలాగే ఉంచుకోవచ్చండి. తర్వాత మనము హెయిర్ కనుక వాష్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా పట్టుకుచ్చులాగా మారుతుంది. అంతేకాకుండా మనకి ఈ తమలపాకుల్లో తర్వాత మనకి చాలా రకాలైనటువంటి విటమిన్స్ కూడా ఉన్నాయి కదండి. అంతేకాకుండా వీటిని మనం ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతుంటాం కదా, అంతేకాకుండా ఎక్కువగా హోమ్ రెమెడీస్లో కూడా చాలా వరకు తమలపాకులు వాడుతూ ఉంటాం కదా. ఇందులో ముఖ్యంగా మనకి B1, B2, ఇంకా మనకి సి విటమిన్, తర్వాత పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా ఎక్కువగా బట్టతలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఇలా ఈ పేస్ట్ని కనుక మనకి తలకు పెట్టుకున్నామనుకోండి, బట్టతల మీద కూడా కొద్దిగా జుట్టు అనేది రావటం ప్రారంభమవుతుందండి. అంతేకాకుండా మనకి పూజల్లోనే కాదు, తర్వాత మనకి రకరకాల ఇంటి వైద్యాల్లోనే కాకుండా ఇలా హోమ్ రెమెడీస్గా కూడా మనము ఈ తమలపాకులు అనేవి మనకి జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా వారంలో 2 సార్లు కనుక ఇలా తమలపాకులతో చేసినటువంటి ఈ ఆయిల్ని మనం అప్లై చేసామనుకోండి, క్రమంగా మీ జుట్టు అనేది నల్లగా మారుతుందండి. ఎంత తెల్లగా ఉన్న హెయిర్ అయినా కూడా జుట్టు అనేది క్రమక్రమంగా నల్లబడుతూ ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. తమలపాకులు అనేవి మనకి ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. అంతేకాకుండా మనకి జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరిన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.